తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 6 నుండి 10 వరకు పరిశుద్ధ వచనములు. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును సన్నతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియచేయుడు. మీరు ఎన్నడూ అతనిని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికి చెప్పకుండట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ అతనిని గౌరవింతురు. మీరు మంచిని చేయుదురేని మీకెట్టి కీడును కలగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థనము చేయుట మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుట కంటే దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్లా కడిగివేయను. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులు అగుదురు. పాపము పనులను దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తెచ్చుకుందురు. ఇది ప్రభువాక్కు.